ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మార్చ్ 11వ తేదీ బుధవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 11వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు రానున్నాయండి. కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారు. మునుపటి కంటే విభిన్నంగా మీ ఆలోచనలు ఈరోజు ఉండగలుగుతాయండి. అంటే ఏదైనా కొత్తగా వ్యవహార శైలి అనేది మొదలుపెట్టాలి, లేదా కొత్తగా నూతన వ్యాపార వ్యవహారాలను కొనసాగించాలి. ఇట్లా మీ ఆలోచనలు ఉండటం కూడా ఈరోజు మీకు ఒక కొత్త ధనంతో కూడిన రోజుగా ఉండడానికి అవకాశాన్నిస్తుంది. అంటే ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొత్త ఆలోచనలతో రెట్టింపైన ఉత్సాహంతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. పనిలో కొంత పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. ఉన్నప్పటికీ కూడా మీరు ఏ విషయంలోనూ కూడా వెనుకంజ వేయకుండా అన్ని పనులను కూడా సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి ఉత్సాహంతో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా మీ బాధ్యతల నిర్వహణ ఏదైతే ఉందో అవి వ్యక్తిగత బాధ్యతలైనా అయ్యుండొచ్చు, లేదా వృత్తిపరమైన బాధ్యతలైనా అయ్యుండొచ్చు. వ్యక్తిగత బాధ్యతలైతే కుటుంబ బాధ్యతలు కానీ, మీపై ఆధారపడే వ్యక్తుల బాధ్యతలు కానీ, ఇట్లా మీరేదైతే ఒప్పుకుంటారో ఆ బాధ్యతలన్నిటినీ కూడా చక్కగా భుజాల మీద వేసుకుంటూ వాటినన్నిటినీ గూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఒక బరువుగా గానీ, ఇది చెయ్యాలా అన్న ఆలోచనతో కానీ, ఇట్లాంటి ఆలోచనలు లేకుండా అన్నిటినీ గూడా ఎంతో ప్రశాంతమైన మనస్సుతో మేమిది చెయ్యాలి, దీనికోసం నేను ఇలాంటి ఆలోచనలు చెయ్యాలి, ఈ అడుగు వెయ్యాలి అనే ఒక ఉత్సాహంతో మీరు ప్రతి బాధ్యతని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ గూడా ఎంతో మేలు జరిగే విధంగా మీ ఆలోచనలు, ప్రతి నిర్ణయం ఉండటం వారికి ఆనందాన్ని కలిగజేస్తుంది. మీకు కూడా మానసిక ప్రశాంతతను కలుగజేస్తుందండి. ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకునే అవకాశం లభిస్తుందండి. చక్కగా వృత్తి వ్యాపారాలలో ఎదుగుదలను చూడగలుగుతారు. చక్కగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలను మరింతగా పెంచుకోగలుగుతారు. పెట్టుబడులు లావాదేవీలనన్నీ చక్కబెట్టుకోగలుగుతారు. మరింత తెలివైన నిర్ణయాలతో కొత్త కొత్త పెట్టుబడులను కూడా పెట్టగలుగుతారు. చక్కటి లాభాలను పొందగలుగుతారు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా మీరు ఆదాయాన్ని సంపాదించుకోవడం, అది సకాలంలో చేతికి రావడం కూడా ఈరోజు జరుగుతుందండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం కూడా జరిగే అవకాశం ఉంటుందండి. అది కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. పరిస్థితులన్నిటినీ కూడా మీరు చక్కగా అవగాహన చేసుకుంటూ, ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలి అనే ఆలోచన మీలో ముందుగానే ఉంటూ, చక్కగా అక్కడ పరిస్థితులు బట్టి మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. అది మీకు ఈరోజు మరింతగా రాణించే అవకాశాన్ని ఇస్తుంది. అంటే పరిస్థితులకు అనుగుణంగా మీ ప్రతి మాట కానీ, మీ యొక్క ఆలోచన విధానం కానీ, లేదా మీరు ప్రవర్తించే విధానం కానీ ఉంటుందండి. అది అందరి మనసులను మెప్పించుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది. ఎవ్వరిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు మీ మాటల ద్వారా కానీ, మీ పనుల ద్వారా కానీ నొప్పించటం కానీ, వారి మనసు బాధపడేలాగా మాట్లాడటం కానీ, ఇట్లాంటివి ఏమీ లేకుండా అందరినీ సంతోషపరుస్తూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. చక్కగా అందరి ఆశీర్వాదాలతో మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చకచక దిగ్విజయంగా పూర్తి చేసుకువెళ్ళగలుగుతారు. ఒక్కొక్క సందర్భంలో రోజు ముగిసే సమయానికి మేము ఈ పనులు పూర్తి చేయగలమా లేదా అనే ఆలోచన వచ్చినప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి చక్కగా మీరు అన్ని విషయాలలోనూ కూడా సంతృప్తిగా, సంతోషంగా మీ రోజునైతే పూర్తి చేయగలుగుతారండి. ఎంత పని భారంలో ఉన్నప్పటికీ గూడా మీ బాధ్యతల పట్ల మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. పనిలో ఉన్నాను కదా అని బాధ్యతలను వెనక వేయడం ఇట్లాంటివేమీ లేకుండా పని పనే, బాధ్యత బాధ్యతే అన్నట్లు ప్రతి విషయాన్ని మీరే స్వశక్తితో చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. మీపై ఆధారపడే వ్యక్తుల యొక్క బాగోగులను జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. ఎవరికైనా ఏదైనా సహాయం చేయవలసి వచ్చినప్పుడు మీ చేతనైనంతలో చక్కగా సహాయం కూడా చేయగలుగుతారండి. అన్ని విషయాలను కూడా మీరు అవగాహన చేసుకుంటూ, అందరి మనస్సులను గెలుచుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి.
బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలను ఎంతో తెలివిగా జరుపుకోగలుగుతారు. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళటం కానీ, అనవసరంగా డబ్బులను ఖర్చు పెట్టడం కానీ, ఇట్లాంటివి లేకుండా చక్కగా పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. డబ్బుని భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారు. ఖర్చులను నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. మీకు ఎవరైతే ఇష్టమైన వ్యక్తులుంటారో వారితో కలిపి మాట మంచి జరుపుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. ఎవరైతే స్వర్ణాన్ని, బంగారాన్ని గానీ, విలువైన వస్తు వాహనాలను కానీ, స్థిర చరాస్తులను కానీ, ఇట్లాంటివి ఏవైనా కొనుగోలు చెయ్యాలి అనే కోరికతో ఉంటారో, అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. చక్కగా మీరు వేసే ప్రతి అడుగు కూడా ముందుకు వెళ్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా రాణించగలుగుతారు. అన్నింటా కూడా మీదే పై చేయిగా ఉంటుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలలో రహస్యాలను తెలియచేయటం గానీ, మీ బాధ్యతలప్పుడు వారిని నమ్మి ఏదైనా విషయాలలో వారికి తెలియచేయడం కానీ, ఇట్లాంటివి లేకుండా జాగ్రత్త పడటం. ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనిస్తుందండి. ఎందుకంటే మీరు అందరూ మనవారే అనుకుంటారు. అలాంటి పరిస్థితులలో మీరు కొంతవరకు మీ యొక్క రహస్యాలను వారికి తెలియచేయటం, కొత్త వ్యక్తుల పరిచయాలు జరిగినప్పుడు వారి ముందు మీ యొక్క ఆర్థికపరమైనవి కానీ, వృత్తిపరమైనవి కానీ, వ్యక్తిగత వ్యవహారాలను కానీ, కొంత మాటల సందర్భంలో మాట్లాడటం ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన అటువంటివేవైనా ఎదురైనప్పుడు మీరు చక్కగా అటువంటి వాటినన్నిటిని గూడా నియంత్రించుకుని, మీరు అక్కడ ఏది అవసరమో అది మాట్లాడుకుంటూ అక్కడ సమయానుసారం ప్రవర్తించటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క రోజును మీరు సంతోషంగా గడపగలుగుతారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా చక్కగా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని చేసుకోగలుగుతారు. వాటి వలన ఎటువంటి ఇబ్బంది గానీ, ప్రమాదం గానీ లేకుండా సజావుగా అన్నిటిని కొనసాగించుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళడం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఎంతో ప్రశాంతంగా, చక్కగా మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టే సజావుగా చేసుకొని సంతోషంగా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. ఏదైతే మీరు తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో, అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా మీరు కోరుకున్న విధంగా చక్కగా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి రూపాయిని పెట్టుబడి పెట్టగలుగుతారు. అనుకున్న విధంగా లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే వృత్తిపరంగా చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కటి బాధ్యతలనన్నింటినీ నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. పనికి తగిన గుర్తింపును పొందుతూ ఆనందంగా, సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ముందు చూపుతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని బాధ్యతతో నిర్వర్తిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా
మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరిగి వ్యాపారాన్ని మరింతగా మెలకువలతో ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు వేయగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ముందు చూపుతూ అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా మీరు అనుకున్న విధంగా మీరు ప్రతి పనిని సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకుంటూ మీరు మీ యొక్క స్నేహితులు కానీ సన్నిహితులతో మాట మంచి జరుపుతూ అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు బాధ్యతల నిర్వహణలో మరింత తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ చక్కగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి వ్యాపార మెలకువలను పాటిస్తూ అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పాటు చేసుకుని మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అటువంటి ప్రణాళికలన్నింటినీ ముందుగానే వేసుకుని రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వైవాహిక బంధంలో ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి అన్ని విషయాలను చర్చిస్తూ వారి యొక్క నిర్ణయాలను కూడా మీరు అమలుపరుస్తూ ఇద్దరి మాట ఒకటే ప్రతి అడుగు వేస్తూ చక్కగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగులు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలు జరుగుతాయి. నూతనంగా ఏదైనా ప్రారంభించాలని మీ ఆలోచనలన్నిటినీ కూడా చక్కగా అమలుపరుచుకుంటూ వెళ్ళాలనే లక్ష్యంతో మీరు ముందడుగులు వేయగలుగుతారు. ప్రతి దాన్ని కూడా అనుకూలమైన వాతావరణంలో అమలుపరుచుకుంటూ వెళ్తూ గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మధ్యవర్తుల ద్వారా అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణంలో ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.